హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలు అనేది చాలా రోజులైంది కదా అండి పెట్టి, ఎందుకో వీడియోలు రీచ్ అవ్వడం లేదనేసి వీడియోల మీద ఇంట్రెస్ట్ పోయిందండి. కానీ ఎందుకో మళ్ళీ పెట్టాలనిపించి ఇప్పుడైతే ఈ లాంగ్ వీడియో తీసి ఫస్ట్ టైము చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో పెట్టి. షార్ట్ వీడియోలు అనేది ఒక నెలగా పెడుతున్నాను. అవి కొంచెం పర్వాలేదనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో తీసి లాంగ్ వీడియో పెడుతున్నానండి. ఇది నిన్నటిది శనివారం వీడియో అండి. టైం లేక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి ఇలాగా 7 వారాలు పిండి దీపాలతో మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ విధంగా మనం 7 వారాలు ఉపవాసాలు ఉండి ఇలాగ పిండి దీపాలు పెడితే ఆ కోరిక అనేది నెరవేరుతుందని చెప్పారండి. అందుకనేసి ఫస్ట్ వారము ఇదైతే నేను ఒక పిండి దీపంతో స్టార్ట్ చేశానండి. అలాగా రెండో వారం 2, మూడో వారం 3, అలాగా 4 వారం 4, అలాగా వారం పెరిగే కొద్దికి పిండి దీపాలు పెంచుకుంటూ 7 వారాలకి 7 పిండి దీపాలతో పూర్తి చేస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పారండి. అందుకని నేను ఫస్ట్ వారం అయితే స్టార్ట్ చేశాను. పూజ పూర్తయి ఇంట్లో పనులంతా కంప్లీట్ అయ్యేసరికి 11:30, 12 అయిపోయిందండి. సరే, మాకు తిరుమల దగ్గరే 7 వారాలు ఇంట్లో దీపం పెట్టిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకుంటే మంచిదనేసి ఈ 7 వారాలు తిరుమలకి వెళ్దాం అనుకున్నానండి. కానీ ఫస్ట్ వారమే చూడండి ఎంత జనాలు ఉన్నారంటే అలిపిరి దగ్గర అట్లే కార్లు ఆపేసి ఉన్నారండి. ఈ ఎండకు భయపడి నేనేం నిర్ణయించుకున్నానంటే నెక్స్ట్ వీక్ నుంచి, ఇంకా ఫస్ట్ వీక్ అయిపోయింది కదా, ఇంకా 6 వారాలు పొద్దున్నే వెళ్ళిపోదాము, ఇంట్లో పనులున్న తర్వాత చేసుకోవచ్చు అని నిర్ణయించుకున్నానండి. చూడండి, మధ్యలో ఘాట్ రోడ్డు దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉండదండి. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు దాటేదానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టిందండి మాకు. అప్పటికి మా అబ్బాయి సందులో గొందులో దూరి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే ఎండకి ఆ రోడ్లో అవ్వకుండా ఆ అబ్బాయి ఏమో తొందరగానే వెళ్ళిపోయాడు. ఆ తొందరగా వెళ్ళి కూడా మాకు ఆ ట్రాఫిక్ జామ్ దాటుకునేదానికి దగ్గర దగ్గర 25 నిమిషాలు, అరగంట పట్టింది. ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అది ఇంత దూరం అనేసి నేనైతే చాలా భయపడ్డానండి. ఏదైనా యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందో ఏమో అని. కానీ అదంతా ఏం లేదండి, ఆ భగవంతుడి దయ వల్ల ఏం లేదు. కానీ రోడ్డు ఏదో వేస్తున్నారు, అందుకనేసి ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అది. ఇది ఉన్నదే కాస్త రోడ్డు, ఆ రోడ్లో కూడా ఇంకా సగం దాకా రోడ్డు వేస్తున్నారు. ఆ కొంచెం రోడ్లోనే ఇంకా బండ్లు పోవాలి కదా, అందుకని స్లోగా వెళ్తున్నాయి బండ్లు. అందుకనేసి ఈ విధంగా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయిందండి. బైక్లే చాలా ఎక్కువ ఉన్నాయండి. కానీ బైక్లలో చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా 3, 4 కూడా వెళ్ళిపోతున్నారండి. కానీ ప్లీజ్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. 3, 4 అయితే బండిలో వెళ్ళకండి. ప్లీజ్ దయచేసి బస్సుకు వెళ్ళండి. ఒక్కరు, ఇద్దరు వెళ్ళొచ్చు, కానీ బైక్లలో 3, 4 కూడా చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారండి. అందుకని నేనైతే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎట్టయితే ఏమి కాసేపటికి మేమైతే ట్రాఫిక్ దాటేసామండి. ఇక్కడ చూడండి, రోడ్డు అనేది వేస్తున్నారు చూడండి, చూసారు కదా. సగం దాకా రోడ్డే వేస్తున్నారు కాబట్టి వెహికల్స్ వెళ్ళేదానికి కొంచెం ఇబ్బంది పడి ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. మొత్తానికైతే మేమైతే తిరుమల చేరుకున్నామండి క్షేమంగా. నాకైతే ఈ తిరుమలకి వచ్చామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధి కాదండి. ఇక్కడ అంత బాగుంటుంది. ఆ చల్లదనము, ఆ చెట్లు, ఆ ప్రసాదాల వాసన, ఆ దేవుడి కీర్తనలు వింటూ ఉంటే మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళాలనిపించదండి. అంత బాగుంటుంది ఇక్కడ నాకు. ఇక్కడ ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోదు కదా అండి. నాకైతే చాలా ఇష్టం అండి. తిరుమలకి రావాలని ఇష్టమే, కానీ నాకు బస్సులన్నా, ఈ కార్లన్నా, వెహికల్స్ అన్నా నాకు అవనే అవ్వదండి. ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి. అందుకనేసి ఎక్కువ నేనైతే తిరుమలకి రాను. కానీ మా అబ్బాయి బండిలో తీసుకొని వస్తానంటేనే హ్యాపీగా నేనైతే వచ్చానండి. మొత్తానికి వరాహస్వామి దర్శనం అయితే చాలా బాగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. చూసారు కదా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కోనేరు కూడా చాలా బాగుంది చూడండి. ఎండకు వచ్చామని ఆ కోనేరు దగ్గరికి వెళ్ళలేదు. నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకోని నేను బయట నుంచి వీడియో తీసుకొని దర్శనం అయితే చేసుకొని మేమైతే బయటకు వచ్చేసామండి. దర్శనం అయిపోయిన వెంటనే అక్కడ ఆడ ఉన్నకుండా మా అబ్బాయి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేసాడండి. రిటర్న్ డౌన్ అయ్యేటప్పుడు, కిందకి దిగేటప్పుడు ఇక్కడ మోకాల మండపం చూడండి. ఇక్కడ వెళ్ళి కూడా నేను దండం పెట్టుకొని వచ్చానండి. ఇక్కడ కర్పూరం ఇస్తా నడిచి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మోకాల మండపం దగ్గర మొక్కుకొని 3 మెట్లు 5 లేదా 9, 11, 21, 51, 101, 108 ఇలాగా
మోకాళ్ళతో ఎక్కితే ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట అండి. ఇక్కడ కర్పూరం ఇచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు. నేనైతే దండం పెట్టుకొని వచ్చేసానండి. మేము నార్మల్గా ఇక్కడ ఉండేవాళ్ళమే కదా అండి. బయట నుంచి వచ్చేవాళ్ళు మెట్ల దారి నుంచి వచ్చేవాళ్ళు ఈ విధంగా మోకాళ్ళతో నడిస్తే మంచిదని చెప్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ చాలా మంది కూడా మోకాళ్ళతో ఎక్కుతూ ఉన్నారు చూడండి. బయటూరు నుంచి వచ్చే వాళ్ళకి చాలామంది ఈ అల్లిపిరి రూటే తెలుసండి. ఇంకొక సైడు శ్రీవారి మెట్లు కూడా ఉందండి. అట్లయితే దగ్గరగా ఉంటుంది. ఈ అలిపిరి మెట్లు అనేది చాలా లేట్ అవుతుందండి. చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చే వాళ్ళు ఉంటారు కదా అండి. ఎవరైనా తెలియని వారు ఉంటే ఒకసారి ఆ శ్రీవారి మెట్లు సైన్ వెళ్ళి చూడండి. నేనైతే ఒక 2-3 సార్లేమో అలిపిరి మెట్ల దారిన వచ్చానండి. చిన్నప్పుడు ఒక 2 సార్లు, ఈ మధ్య పోయిన సంవత్సరంలో ఒకసారి ఏమో వచ్చానండి. చాలా కష్టం అనిపించింది నాకైతే. శ్రీవారి మెట్లు చాలా ఈజీగా ఉంటుందండి, కష్టం అనేది అనిపించదు. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా ఎక్కచ్చు. ఇంక తర్వాత అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా అండి, మనం డౌన్ అయ్యే దగ్గర పెద్ద విగ్రహము, ఆయన దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈయన కూడా చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ప్రతి మంగళవారం శనివారం కానీ మనము ఆయనకి ప్రదక్షిణాలు అనేది చేస్తే దీపం అనేది వెలిగించి చాలా మంచిదండి. ఏదైనా కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందంట అండి. నేనైతే ఒక 3 ప్రదక్షిణాలు చేశానండి. శనివారం కదా అండి, ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. చూడండి ఎంత బాగున్నాడో. ఈయన కూడా 2 కళ్ళు సరిపోవట్లేదండి చూడటానికి. చూడండి చాలా నచ్చింది నాకైతే. ఇంతే అండి ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.